నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను రా. పేతురు 3వ అధ్యాయం 3 నుండి 4 వరకు, తిమోతియస్ 2వ అధ్యాయం 9 నుండి 10 వరకు చదవరా. కొంచెమైన క్లారిటీ వస్తుంది నీకు. అక్కడ ఏం రాసిందిరా? స్త్రీలు అతిగా అలంకరణ చేసుకోకూడదు అని ఉంది తప్ప మల్లెపూలు పెట్టుకుంటే బజార్ వాళ్ళని రాసిందా రా బేవకు? నేను నా క్రిస్టియన్ ఫ్రెండ్స్కి కూడా కనుక్కున్నాను, వాళ్ళు కూడా ఎక్కడా లేదని చెప్పారు. ఇన్ కేసు ఉంటే నాకు చూపించరా, అన్నీ మూసుకొని అదే ఫాలో అయిపోతా. నేను కూడా క్రిస్టియానిటీలోకి మారిపోతా. ఇది నేను పర్సనల్గా చేస్తున్న ఛాలెంజ్. దీనికి నువ్వు రెడీ అరా జోకర్? పోనీ ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉన్న బైబిల్లో ఇలా రాసి ఉంటే పోయి అక్కడనే చావండిరా. ఇక్కడెందుకు రా? మీకు పని పాట లేకుండా మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తప్పిస్తే మీరు జనాల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే, చర్చి నుండి బయటికి వచ్చిన వాళ్లకు వాళ్ళు తప్ప ఇంకెవరు మంచి వాళ్ళు కాదని స్టాంప్ వేసేస్తున్నారు. ఒకవేళ మీరంతా పతితు పతివ్రత శిరోమణులు అయితే, తప్పంటూ ఎరగని శుద్ధ పూసలు అయితే మీరంతా చచ్చిపోండిరా. ఎందుకంటే దేవుడు మాత్రమే మంచివాడు, దేవుడు మాత్రమే తప్పు చేయడు. మీరు కూడా అలాంటి వాళ్ళైతే చచ్చి పైన దేవుడి దగ్గరికి పోయి అడగండిరా, దేవా కింద మేము పెడుతున్న చిచ్చులు కరెక్టేనా అని. ఏంట్రా తుగ్లక్ దమ్ముందా? అంటే బైబిల్లో లేని మాటలను నువ్వు మీ దోస్తు మంది మీద రుద్దుతున్నారంటే ఏంట్రా అర్థం? ఇక్కడ జనాల మధ్య అంతర్గత కలహాలు, మత విద్వేషాలు రేపుతున్నారా? నిన్న యాక్చువల్గా ఎన్ఐఏ వాళ్ళకి అప్పగిస్తే దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసి పూసాలు కదిలేలా కుమ్మేస్తారు. అంతగా ఏ శత్రు దేశాలతో సంబంధం పెట్టుకున్నావురా పూసిడికే? రేయ్, నువ్వు మగాడివైతే, నీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా జీసస్ని మనసారా ప్రార్థిస్తే రారా. నీకు నా ఓపెన్ ఛాలెంజ్. దమ్ముంటే నువ్వు నా డిబేట్కి వచ్చి మీ రాజుగాడు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని నిరూపించరా. ఇంతకు ముందే చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మీరు నిరూపిస్తే నేను మతం మారిపోతా. నువ్వు ఒక్కడివి వచ్చినా, మందితో వచ్చినా, నీతో మాట్లాడేది నేను సింగిల్గానే. అభినయ్ దర్శన్ అండ్ చలం రాజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? వెయిటింగ్ ఇక్కడ. ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు, కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి నేను ఇచ్చే వార్నింగ్. భారత్ మాతా కీ జై.